మాస్టర్ ఆ ముగ్గు పుట్టెత్తుకురానా? ఏదో ఒకటి దొంగతనం చేసి నీ ప్రతిభ నిరూపించుకో. బావా సక్సెస్. ఇదిగో ముగ్గు. ఆపు నీ దగ్గు. బేబీ వద్దు నీకు సిగ్గు. నీ మెడ ఇటు ఒగ్గు, మెడలో కడతా నీ డిగ్గు. డిగ్గేమిటి? కొన్ని పదాలకు అర్థాలు ఉండవు, జస్ట్ ప్రెస్ కోసం కూసానంతే. అయ్యో నీ జిమ్మడిపోను. హూ ఆర్ యు? దొంగ సచ్చిరాడా. వై దిస్ తిట్లు? ఎవడైనా బంగారం ఎత్తుకెళ్తాడు, డబ్బు దశకు ఎత్తుకెళ్తాడు. ముగ్గు కొత్తిమీర కట్ట మరమరాలు ఎత్తుకెళ్లే దిక్కుమాల దొంగ సచ్చిరాడు నిన్నే చూశాను రా. మొదలట పడ తీసుకోమ్మా, పెట్టుకోమ్మా, నెత్తర పెట్టుకో. ఓ అమ్మో నీ దండం తల్లి, అన్ని తిట్లు తిట్టామేమమ్మా. నేను చాలా తెలివిగా తీసుకొచ్చాను అనుకుంటున్నానే. నేను ఇక్కడ తీసుకొచ్చాను ఎలా పసిగట్టిందబ్బా? అదిగో అటు చూడు. బుట్టకుంది చెల్లు, అది కూల్చింది నీ ఇల్లు. దరిద్రుడు కారు ముట్టుకుంటే అది రిక్షా అయిపోయిందని ఇదే మాస్టారు. ఏమండి ఓసారి చెప్తాను. మధ్యలో భువనేశ్వరి అడిగింది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళావని చెప్పాను. 600కి చెక్ వస్తే క్లియర్ చేశాను. ఏమి మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావా? ఆయన దగ్గర నుంచి తీసుకున్నానే. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వస్తుంటే బ్యాంక్ కుమ్మలో ఇదిగో ఇక్కడ ఎవరో సైకిల్ మీద వచ్చే లాక్. అయ్యో దొరికి చేయి సరిపోయిందా? అవునే, ఏం చేయాలో నాకేం పాల్పోవడం లేదు. ఎలాగే మరి సాయంత్రం దాకా ఎలాగో మేనేజ్ చేయొచ్చు. సాయంత్రం శేషాద్రి గారి క్యాష్ అప్పచెప్పాలి కదా. డబ్బు పోయిందంటే ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏమిటి? ఇమీడియట్ గా పోలీస్ కేసు పెడతారు, పోలీస్ అరెస్ట్ చేస్తారు. ఏడాది క్రితం 20,000 వాడుకున్నందుకు క్యాషియర్ భోగేశ్వరాన్ని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎలాగే ఇప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే మా కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్న మా పెళ్లి ఒప్పుకోరు. అసలు ఆడపిల్ల అరెస్ట్ అవడం అంటే తలుచుకుంటేనే ఓడుకొచ్చేస్తుంది. ఏమైనా ఏ శేషాద్రి గారు అడిగేంత వరకు నీ అంతటి నువ్వు బయటపడకో. నందో రాజా భవిష్యత్తు ఏమైనా జరగచ్చు. ఏమా కడుపులో బాగాలేదు కదా అవని చెప్పింది. మజ్జిగ తెప్పించుకు తాగమ్మా, వేడి చేసేవి తినకు. అలాగేనండి. కడుపు కట్టుకుని కూడా పెడదామన్నా 100 1000 1,00,000 రూపాయలు నా జీవితకాలంలో వీలు కదది. ఇలా జరిగిందేమిటే? జరిగిందని తలుచుకుని కుమిలిపోకో. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయండి నా మొహం క్షణక్షణానికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇదిగో నువ్వు తొందరగా లాగించేసి బయలుదేరు. ఏమిటో మరి మొహాన్ని పడేస్తున్నారు. సోడా బైకండి. మరి అంత స్పీడా? మీరే కదండి త్వరగా తీసుకోమన్నారు. ధైర్యం వచ్చిందా? వచ్చింది. బ్యాంకు గుమ్మం దాకా వెళ్ళేంత ధైర్యం వచ్చేసింది. వెరీ గుడ్, బయలుదేరు. బాబు 1 more 2 సోడా వేస్ట్. ఈ టైప్ ఆపగా నా జన్మలో చూడలేదురా నాయన. ధైర్యం వచ్చిందా? ధైర్యలక్ష్మి గుర్తుకొచ్చింది. ఆవిడెవరు? జయలక్ష్మి చెల్లెలు, నా లవర్. గొప్ప లేడీ కేడి పాపం. చచ్చిపోయిందా? కాదు, 3 ముక్కలాడే ముత్తగడితో లేచిపోయింది. నా ధైర్యం గుర్తుకొచ్చి నాకొచ్చిన ధైర్యాన్ని చంపేసింది. బాబు 1 more 2. నానా బయలుదేరదామా? 1 minute. మళ్ళీ వచ్చిందిరా. No problem. I'm stay. Good night. బాబు 1 more 2. ఏమైనా ఇలా ఇక నీ వెంటబడి తిరగలేని ముక్కంటి ఇదే చివరి ఛాన్స్. ఇందులో కూడా దెబ్బతిన్నావు అనుకో, నీకు దురదృష్టపు దొంగ అని బిరుదిచ్చేసి బేబీని ఇంకోటికి ఇచ్చేస్తా. నీకు అవసరం కాదు మావా. ఆ ముక్కంటే దిగొచ్చా సరే, ఈ ముక్కంటే నాపలేడు వాళ్ళ. ఇదిగో బంబు. అప్పుడే కాదు, ఈ బంబు నేలకి తాకిందంటే బిల్డింగ్ డమడమా డమడమా బద్దలైపోతుంది. కమాన్, మీ దగ్గర ఉన్న వాచీలు, ఉంగరాలు, డబ్బులు పైకి తీసి పెట్టండి. పెట్టండి, లేకపోతే బాంబు విసురుతాను. మటాష్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కమాన్. అరే పట్టదా, తీరా డబ్బులు తీ. బాంబే బాంబే తుస్సుమందంటే
ఇంక నీకు పెళ్ళేంట్రా నీ బతుకు చెడ అన్నట్టు ఆ ఇచ్చే పదేతో టపటపా ఇచ్చండి బాబు, వేరే పని మీద వెళ్ళిపోతాను. ఇదేంటిది 10 పీకుళ్ళు పీకుతారేమో అనుకుంటే 10 రూపాయలు చేతిలో పెట్టారు. అడ్వాన్స్ అనుకో, నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనానికి అడ్వాన్సా? ఏ దొంగతనం అయితే నా పెళ్లితో ముడిపడిందో, ఏ దొంగతనం చేయడానికి నేను తహతలాడుతున్నానో ఆ దొంగతనానికి అడ్వాన్సా? ఆహా, తమరు పురాణ పురుషులండి, మీలాంటి మహానుభావుల్ని నా జన్మలో చూడలేదండి.